ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ దినము వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి దంపతులకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవించునుగాక. అలాగే జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు కూడా యేసయ్య పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మీకు తోడుగా ఉండరుగాక. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 12వ వచనము: యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. రెండవ భాగాన్ని కలిసి చదువుకుందాం. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ మన యొక్క వాక్యాంశము మన పక్షమున ఉన్న దేవుడు. చెబుతారండి, మన పక్షమున ఉన్న దేవుడు. ఏమండి మన పక్షమున ఉన్న దేవుడు అని ఒకవేళ సమస్య మీలో కలిగితే, అవునండి, ఇక్కడ రెండు పక్షాలు, రెండు వర్గాలు, రెండు ప్రజానీకాలు అని మీకు అర్థం అవటానికి నేను మొదట పరిచయం చేస్తున్నా. ఈవేళ అంశము కూడా మన పక్షమున ఉన్న దేవుడు. మరి వేరే పక్షము ఎవరు? వేరే వర్గము ఎవరు? ఉదాహరణకి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడు అని ఆలోచన చేస్తే, దేవుని ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉండి శ్రమలు అనుభవిస్తున్నారు. కానీ దేవుడు
ఐగుప్తీయుల పక్షంగా కాదు, ఇశ్రాయేలు పక్షముగా ఉన్నాడు. వారి పక్షమున ఉండి వారిని వాగ్దాన భూమికి నడిపించాడు. అంటే దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన ఉండే దేవుడు. తన ప్రజల పక్షముగా యుద్ధము చేయు దేవుడు. తన యొక్క ప్రజల పక్షముగా ఉండి న్యాయమును వారికి చేకూర్చే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలపు టైటిల్ ఏమిటి అంటే, మన పక్షమున ఉన్న దేవుడు అని దైవవాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 118వ సంకీర్తన 5వ వచనంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టితిని. ఇరుకు అనగా సమస్యలు, శోధనలు, ఇరకాటాలు, ఆవేదనలు, కన్నీరు, ఇవన్నీ కూడా అపవాది కలిగించే కార్యకలాపాలు. అటువంటి పరిస్థితుల నుండి నేను మొరపెట్టాను. అయితే విశాల స్థలమందు ఇక్కడ యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా మనకు ఉత్తరం ఇచ్చాను అంటే జవాబిచ్చిన దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, మన సమస్యలను ఆయన చూచిన దేవుడు, ఎరిగిన దేవుడు, సమస్యలు తీర్చే దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే 118వ కీర్తన 6వ వచనములో, యెహోవా ఇక్కడ మన పక్షమందున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. పై వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు నేను ఇరుకులో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, శోధనల్లో ఉన్నాను, శత్రువుల మధ్య ఉన్నాను, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. కానీ ఇక్కడ దేవుడట నా పక్షంగా ఉన్నాడు, నాకు జవాబిచ్చాడు. కాబట్టి నేను ఈ యొక్క సమస్యలకు భయపడను. ఎందుకంటే ప్రభు నా పక్షంగా ఉంటుండగా నరులు నాకేం చేయగలరు అని. అవునండి, ప్రభు మన పక్షముగా ఉంటుండగా లోకము మనల్ని ఏమీ చేయలేదు. యెహోవా మన పక్షముగా ఉంటుండగా మనకు విరోధి ఎవడు? యెహోవా మన పక్షముగా యుద్ధము చేయవాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, 68వ సంకీర్తన 20వ వచనములో చూస్తే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు. మన దేవుడు మన ప్రక్కన ఉండి ఒకవేళ భౌతిక సంబంధమైనటువంటి అపాయాలు మనకు కలిగినప్పటికీ కూడా ఆయనట మనకు పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు. మరలా ఆ ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకుంటే, ముందు ఎర్ర సముద్రం, వెనక శత్రు సైన్యం ఇరుక్కున ఉన్నారు. కానీ దేవునికి మొరపెట్టినప్పుడు సముద్రం చీల్చబడింది. సముద్రము చీల్చబడటమే కాదు, వారు క్షేమంగా అవతల ఒడ్డుకు చేరారు. తరుముచున్నటువంటి శత్రువులు ఎర్ర సముద్రంలో మునిగి చేరిపోయారు. దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధం చేసే దేవుడు. అందుకే నరులు నన్నేమి చేయగలరు? ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నా యొద్దకు రాదు. ఎందుకంటే యెహోవా నా పక్షములో ఉన్నాడు, మన దేవుడు మన పక్షములో ఉన్నాడు. ప్రియులారా, 138వ సంకీర్తన 8వ వచనములో, యెహోవా నా పక్షమున కార్యములు చేయు దేవుడిగా ఉంటూ ఉన్నాడు. యెహోవా నీ కృప మాకు నిరంతరము ఉంటుంది, నీ చేతి కార్యాలు నువ్వు విడిచిపెట్టవద్దు. కాబట్టి ఆయన మన పక్షముగా ఉండి మన కార్యములు ఆయన సఫలము చేయుచున్న దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనములో, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు?
దేవుడు మన పక్షముగా లేనప్పుడు అందరూ విరోధులే. కానీ బలవంతుడైన దేవుడు మన పక్షముగా నిలిచి ఉంటుండగా అపవాది తరమబడుతుంది, పారిపోతూ ఉన్నది. కాబట్టి ఆయన మన పక్షముగా ఉంటుండగా మనకు విరోధి ఎవడు? 56వ కీర్తన 9వ వచనంలో అంటాడు, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుతారు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలుసు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా వారి పక్షమున అనగా వారి ప్రజల పక్షమున వ్యాజ్యమాడు. ఈవేళ వాక్య ధ్యానం అంతటిలో కూడా మనకు అపవాది ఏ శోధన, ఏ పరీక్ష కలుగు చేసినా, ఏ పరిస్థితుల్లో నీవు నేను ఒంటరిగా మిగిలిపోయినా, నీవు నమ్మిన వారు నేను విడిచిన, మన పక్షమున ఉన్న దేవుడు గొప్ప దేవుడు. అందుకని ఈవేళ వాక్య ధ్యానంలో కూడా మన పక్షమున ఉన్న దేవుడు మనకి ఏమి ఇచ్చిస్తాడంటే జయమును ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సకలము ఇస్తాడు. అట్టి కృప దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్యమును దీవించి మా పక్షమున ఉండి నాయన విరోధితో నాయన వ్యాజ్యమాడే దేవుడు, విశేషించి ఈవేళ వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న దంపతులను, వారి బిడ్డలను దీవించండి. జన్మదినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. చల్లటి వాతావరణము కలుగు చేయండి. అందరికీ క్షేమము, ఆరోగ్యము విస్తరింపచేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.